హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ గ్రిల్. నేను మీ సంతోషి. ఈరోజు మంచి స్నాక్ వెజ్ కట్లెట్ రెసిపీ చూద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఈజీగా అవైలబుల్గా ఉన్న ఐటమ్స్ ఏనండి. ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన క్యాబేజీ, బీట్రూట్ వేసుకోవాలి. కట్లెట్కి బీట్రూట్ అనేది కంపల్సరీ అండి. క్యారెట్, కొంచెం వాటర్ వేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. క్యాప్సికమ్, స్వీట్ కార్న్ వేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకోవాలి. ఈవినింగ్ టైంకి చాలా మంచి స్నాక్ అండి. తరిగిన ఉల్లికాయలు వేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపని గ్రేట్ చేసి వేసుకోవాలి. గ్రేట్ చేయడం వల్ల ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. కొత్తిమీరని వేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. చల్లారాక మీ నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చండి. మైదా పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కలిపిన మైదా పిండిలో డిప్ చేసేసి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. అన్నీ ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ప్రిపేర్ చేసిన కట్లెట్లు వేసుకోవాలి. కట్లెట్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లో తీసేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీ వెజ్ కట్లెట్ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.